వాళ్ళందరూ వేదిక పెంట వాళ్ళు మనవి చేస్తున్నాం. మరి గౌరవమైన బావగారు మా అక్క గారు, అక్క మీరు కూడా సార్ దగ్గర వచ్చి కండోతో తీసుకోవాలని మనం చేస్తున్నాం. తల్లి ఒకసారి రండి. రీసౌండ్ తగ్గిందిరా. Ronda Kiran kita pintar ya.
సోమలత తీసుకోవాలి. సుబ్బారావు రావాలి. ప్రతిభ వాలంటీర్, మాజీ వాలంటీర్. నీకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కొత్తూరు పంచాయతీలో జరుగుతున్నటువంటి వాయిస్ కార్యక్రమానికి చేసినటువంటి కొత్తూరు పంచాయతీ అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు, అలాగే ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించి నాకు గిఫ్ట్గా ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, దొన్నుదొర గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై దొన్నుదొర. తీసిరండి వెనక్కి. మీరు ఆ చివరికి వెళ్ళండి, కొద్దిగా అలా ఉన్నాను వెనక్కి. ఓకే, మీరు కూడా వెనక్కి, మీరు కూడా వెనక్కి వచ్చింది. సరిపోయిందా స్వామి? చాలా సంతోషకరమైనటువంటి దినము. కొత్తూరు పంచాయతీలో ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే కొత్తూరు పంచాయతీలో
ఈ మహిళలకి చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికి ఇంత హుషారుగా ఇంత సంతోషంగా మీ కళ్ళలో చూశాను. ఈ సంతోషం ఈరోజు మొదలుకొని కొత్తూరు పంచాయతీలో సర్పంచ్ గెలిపించేంత వరకు ఈ సంతోషం ఉండాలని, అలాగే అభివృద్ధి విషయంలో కూడాను మనం అభివృద్ధి చేసుకుంటూ సంతోషం పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో అయితే గంగులు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మెచ్చి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇలాంటి నాయకుడు మనకు రాష్ట్రానికి అవసరం అని ఆయన నాయకత్వాన్ని, అలాగే లోకేష్ అన్న గారి యువ నాయకత్వాన్ని విశ్వాసించి ఉంటే ఇలాంటి పార్టీలో ఉండాలి, ఇలాంటి పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయగలుగుతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని తెలుగుదేశం పార్టీ మీద ఆయన ఒక నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో, విశ్వాసంతో మన పార్టీకి రావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషకరం. అతని ఒక నిర్ణయాన్ని మనమందరూ స్వాగతిస్తూ మన ఆధ్వర్యంలో ఈరోజు పార్టీకి చేరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే కొత్తూరు పంచాయతీలో మీ అందరికీ ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకు ఖచ్చితమైనటువంటి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన పార్టీకి వస్తూనే ఈ మండలంలో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయిస్తాను, ఎక్కడ వైఎస్ఆర్సీపీని లేకుండా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేస్తానని గొప్ప మాట ఇచ్చారు. అందునిమిత్తం బట్టి ఆయన భవిష్యత్తులో ఆయన ఏ పార్టీతో ఆయన భవిష్యత్తులో ఆయన ప్రణాళిక మాకు అర్థమైంది. కాబట్టి అలాంటి పనిచేసే నాయకత్వం మన పార్టీకి అవసరం. ఎవరు అవునన్నా కాదన్నా మనకు పార్టీ మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే నాయకుడు, పార్టీ కోసం కష్టపడే నాయకుడు మనకు అవసరం. అంతేగాని పార్టీని వెన్నుపోటుపడిచి ఇన్ఛార్జీలను నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే నాయకత్వం మనకు అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తాను. ఒకటే ఎక్కువ మాట్లాడి నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. చాలా విషయం, పార్టీ అభివృద్ధి విషయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు మాట్లాడాలని ఉన్నా కానీ నాకున్నటువంటి దగ్గు మాట్లాడలేకపోతున్నా. అందులో మైక్ కూడా లేదు. కాబట్టి మీరందరూ ఒకటే గమనించాలి, రాబోయే స్థానిక ఎలక్షన్లో గంగులు గారికి అత్యధిక మెజార్టీగా గెలిపించి నాకు గుర్తుగా ఇవ్వాలని మీ పంచాయతీకి ఏం కావాలో నేను చూసుకుంటాను, మీ పంచాయతీకి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో చూసుకుంటాను. మీకు ఏ సమస్యలున్నా గంగులు గారి ద్వారా నా దగ్గరికి తీసురండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇండివిజువల్, ఇందాక అక్క ఒక సమస్య చెప్పింది, అది కూడా నేను మీరు చెప్పలేదు. గంగమ్మ గారు ఒక సమస్య చెప్పింది. ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నా కానీ, లేదంటే మన గ్రామానికి కావలసిన అభివృద్ధి విషయంలో కానీ ఏది ఉన్నా నా దృష్టికి తీసురండి. అది నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కారం అవ్వడానికి నేను కృషి చేస్తాను. ఇందాక సార్ అన్నారు మీకు దొరగారికి ఎమ్మెల్యే అనే ఒక 3 అక్షరం మాత్రమే లేదు, కానీ పవర్లన్నీ ఉన్నాయి, అన్ని పవర్స్ ఉన్నాయని చెప్పారు. ఒక ఇన్ఛార్జిగా నాకు అన్ని పవర్లు ఉన్నాయి. ఆ పవర్స్ అన్నీ మీకోసం ఉపయోగిస్తాను, మీకోసం వాడుకుంటాను. కాబట్టి మనమందరూ ఇక నుండి రాబోయే ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరు కష్టపడదాం. మన తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడదాం. 2029లో
మీరందరూ కష్టఫలితంగా మనం అరకు నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యేని గెలిపించాలని ఇస్తున్నామని తెలియజేస్తాం. ఎందుకంటే ఇలా పెద్దలు అన్నారు, తెలుగుదేశం మన అరకువేలి నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్నితమైనటువంటి ప్రేమ. ఈ మన ప్రాంతమే అరకు ప్రాంతమే కాదు, అరకు ప్రజల మీద కానీ అరకు ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దాం, అరకు ప్రజల్ని ఆర్థికంగా ఎట్లా మనం బయటికి తీసుకురావాలి అనే స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్న మన ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి మన మీద అంత ప్రేమ చూపిస్తున్న ముఖ్యమంత్రి, మన ప్రాంతం మీద అభిమానం చూస్తున్న ముఖ్యమంత్రి గారికి మన అరకు ప్రజలందరూ కృతజ్ఞతాభావంతో ఉండి 2029లో మంచి మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని అందరినీ కోరుతూ, అలాగే మీ కొత్తూరు పంచాయతీ నుండి కూడా సర్పంచ్ గారిని గంగులు గారిని గెలిపించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొంచెం